2005 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. అందరి జాతకాలు కుబేరస్థానం బలపడి అన్ని గ్రహాలు ఏకమయ్యి సకల సంపదలు కురిపిస్తాయి. అష్టైశ్వర్యాలు, మీ ఆరోగ్యాలు, కోర్టు సమస్యలు, ఇంకా వగేరా వగేరా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని జ్యోతిష్కం సకలం అని ఒక 1000 నుంచి 2000 మంది కావచ్చు, లేకపోతే ప్రతి ఆంధ్రాలో అన్నం తింటున్నవాడు ఎవడైనా కావచ్చు, అది మునులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, గురువులు కావచ్చు, మన హైదరాబాదు, తెలంగాణ, బెంగళూరు, మన క్యాలెండర్లు రాసేవాళ్ళు, శాస్త్రం చదివిన వాళ్ళు, పండితులు, పామరులు, ఇంకా బాగా సిద్ధులు, వాళ్ళు చెప్పారు. కానీ వీళ్ళందరూ ఒక విధంగా చెప్తే, నేను 1వ తేదీ 2005 అతి ప్రమాదకరమైన సంవత్సరము, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకా 5 సంవత్సరాలు మాత్రం నరకం చూస్తారు జనాభా అని చెప్పాను. ఈ 1000 మందికి వ్యతిరేక దిశలో నేను వెళ్ళాను. జనాభా అప్పుడు నమ్మలేదు. ఒక్కొక్క వీడియో పెడుతుంటే ఒక్కొక్కరి గుండె జారుతుంది. కానీ ఈ వీడియో చూస్తే ఉన్న ప్రాణాలు కాస్త ఇప్పుడే పోతాయి. ఇది నేను చెప్పింది ఎగ్జాక్టో కాదో, ఇది లాస్ట్ రక్తసిక్తము. అగ్నిచే, వాయువుచే, జలముచే, ఆకాశముచే, భూమిచే మొత్తం పంచభూతాలు అధిష్టానం చేసుకున్నవాడిని నేను. నిజ రూపం నాకు 3 నెలల తర్వాత చూపిస్తానని చెప్పాను కదా, అది చూపిస్తాను. ఆ మాట తప్పను, ఈ మాట తప్పను. మీకు కావాలంటే ఇప్పుడు ఒక నిదర్శనం పెడుతున్నాను. ఇది నేను చెప్పింది అయినప్పటికీ కూడా నేను చెప్పింది 1వ తేదీ, ఓకేనా? కానీ ఇప్పుడు 1వ తేదీ చెప్తే ఈరోజు ఎన్నో తేదీ? 18, 17, 18. ఈరోజు 18 డేటు. 18 రోజుల తర్వాత, అంటే దగ్గర 3 ఆరులు 18, 2 వారాలు వేసుకున్నా కూడా 14 రోజుల 4 రోజులు, అంటే 2 వారాల 4 రోజులు పండగలు అయిపోయినాయి. అందరూ హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళారు, తిరిగి వచ్చారు, కొంతమంది అక్కడే ఉన్నారు, అన్నీ అయినాయి కదా, మీరు హ్యాపీగా కదా. కానీ ఈ వీడియో చూసి అస్సలు హ్యాపీగా ఉండరు. నేను 60 నుంచి 70 దాకా వెళ్తుంది హీట్ అని చెప్పాను. సూర్యుడు 2 సూర్యులు ప్రకాశిస్తున్నారా, తూర్పు పడమరా అన్నట్టుగా ఉంటుంది అని చెప్పాను. జనాభాకి ఎక్కలే. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి, నెత్తురు తడిచిపోతుందని చెప్పాను. నమ్మల. అగ్ని ప్రమాదాల వల్ల తిరుపతి అతలాకుతలం అయిపోతుంది అని చెప్పాను. అయినా పట్టించుకోవాల. అడవులు, వృక్ష సంపద, పక్షి సంపద ముందుగానే హెచ్చరిస్తాయని చెప్పాను. అది నమ్మల. వీడియోతో పాటు కూడా పెట్టా అన్నిటినీ. తిరుపతి కింద 70 నుంచి 80 మంది చచ్చిపోతారని చెప్పా. అది ఈనలా జనాభా చూసినా వినలేదు. 2వ తేదీ 13 మంది చనిపోతారు కాకినాడలో అని చెప్పాను. 13 మంది విద్యార్థులు చనిపోయారు. భూకంపాలు వస్తాయని చెప్పాను ప్రకాశం జిల్లాలో. అవి జరగలేదు. అవి జరిగినాయి. అవి కూడా నేను చెప్పిన తర్వాతే వచ్చింది. ఇంకా నేను చెప్పేదంతా తిరుపతి గురించి, మిగతా వాటి గురించి ఒకటి ఏం చెప్తున్నా అన్ని ప్రతి దాన్ని నేను చెప్పిన తర్వాత ప్రూఫ్లతో పాటు మొత్తము జనవరి 1 నుంచి చూసుకోండి. మీకు దాంట్లో రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు ఇన్ని రోజుల ముందు, అంటే ప్రపంచం గురించి తెలిసిన వాడిని, భారతదేశం మొత్తము, భారతమాతకి వందనము. ఆ తల్లి ఇన్ని రోజులు మనల్ని మోసినందుకు. కానీ పోవాల్సిన టైం వస్తే మీరు నేను ఇద్దరం ఒకటే అని చెప్పాను కదా. నాది వేరు, మీది వేరు. ఇప్పటికైనా ఒక విషయం చెప్తున్నాను, గమనించండి. ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో ఒక పండితుడో, పామరుడో, సిద్ధుడో, బుద్ధుడో కాదు చెప్పింది. మీరు నమ్మే సైన్సే చెప్తుంది. ఈ వీడియో కానీ చూస్తే
అప్పుడు నా మీద నమ్మకం కుదురుతుంది. నమ్మని వాళ్ళకి నమ్మినంత, నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఎవరు నమ్మలేదో వాళ్ళు మనకు అవసరం లేదు, వాళ్ళ కర్మఫలం. తీరం ఉన్నప్పుడు మునిగిపోవడం వేరు, తీరం దాటకముందే తెప్పగట్టుకొని అవతల గట్టుకు చేరడం మేలు. నేను దానికి మీకు రెమెడీస్ చెప్పాను. ఒకటి నేను ఫస్ట్, తర్వాత నా యంత్రము, తర్వాత మంత్రము, తర్వాత తంత్రము. ఇవన్నీ కూడా మీ వల్ల కాలేకపోతే కొన్ని ఉచ్చారణలు, అంటే మీకు కొంచెం వరకే అవి ఉపయోగపడతాయి. అర్థమైందిగా? సరే, ఆ వీడియో లింక్ అప్ పెడతాను, చూడండి. బాయ్. ఇంకా చెప్పాల్సి ఉంది. ఇంకా న్యూఢిల్లీలో ఎర్రకోట ఉంది కదా, మన ఫ్లాగ్, మన జాతీయ జెండా, ఆ గోడ విరిగి కూడా పడుతుంది, మన జెండా కింద పడుతుంది. తప్పుగా అనుకోవద్దు. ఆ గోడ గురించి చెప్తున్నా, నేను ఫ్లాగ్ పెట్టిన గోడ గురించి చెప్తున్నా, జరగబోయేటి చెప్తున్నాను. ఇది కాలజ్ఞానమే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది కాలజ్ఞానమే. దీన్ని పరమేశ్వరుడు కూడా ఆపలేడు అని కూడా చెప్పాను. అది అహంకారం కాదు, ఆయన నాకు ఇచ్చిన వాక్సిద్ధి. అర్థమవుతుందా? మీరైతే ఎవ్వరూ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. జరగబోయేటి చెప్తే ముందుగా జాగ్రత్త పడతారనే ఒక్క విషయాన్ని గ్రహించగలరు. అట్లాగే వాడి విషయం ఎందుకులేండి, ముందు ప్రజలు బాగుంటే చాలు. సర్వే జనా సుఖినో భవంతు. ఆ వీడియోతో ఈ వీడియో కలిపి పెడతాను.